బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ ఆల్ టైమ్ రికార్డుకు చేరింది గోల్డ్ రేట్. గత వారం కాస్త తగ్గిన బంగారం ధర ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. సామాన్యులకు అందకుండా తులం బంగారం 96,000 మార్కు దాటింది. త్వరలో 1,00,000 మార్కును దాటినా ఆశ్చర్యం లేదంటున్నారు గోల్డ్ వ్యాపారులు. బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే రేట్లు ఒక్కోసారి తగ్గితే కొన్నిసార్లు పెరుగుతూ ఉంటాయి. అంతర్జాతీయ పరిణామాలతో ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. యుఎస్ ప్రెసిడెంట్ గా ట్రంప్ వచ్చాక పెను మార్పులు సంభవిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. ఆల్ టైమ్ ఫేవరెట్ గా ఉండే బంగారం ధరలు పెరగడంతో సామాన్యులకు అందకుండా పోతోంది. 4-5 రోజుల నుంచి పసిడి ధరలు పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వెండి కూడా బంగారంతో పోటీ పడుతోంది. గత వారం నుంచి 500 నుంచి 1,500 పెరుగుతూ 24 క్యారెట్ల బంగారం 96,000కు చేరగా 22 క్యారెట్ల బంగారం 87,000కు చేరింది. త్వరలో 1,00,000 రూపాయల మార్కు దాటవచ్చంటున్నారు వ్యాపారులు. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ టైం రేట్ తగ్గడానికి గల కారణాలు ఏంటంటే మనకి ట్రంప్ ఇంపోర్ట్ ట్యాక్స్ వల్ల దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది అనుకుని మన మార్కెట్లో కొంచెం స్టాండర్డ్ పొజిషన్కి వెళ్ళేటప్పటికి గోల్డ్ రేట్ అనేది డౌన్ అయింది. బట్ మళ్ళీ ట్రంప్ ట్యాక్సెస్ పెంచడం, మళ్ళీ ఇంపోర్ట్ ట్యాక్స్ టోటల్ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండడం వల్ల గోల్డ్ రేట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుందండి. 89కి వచ్చిన సేల్స్ అయితే చాలా బాగుందండి. యాక్చువల్గా రేట్ డౌన్ అవుతుంది కదా, డౌన్ అయిన రేట్ ప్రకారం తీసుకోవడం బెస్ట్ అని చాలామంది తీసుకున్నారండి. కొంతమంది అయితే వెయిట్ చేశారు. వెయిట్ చేసిన వాళ్ళకి అయితే మాత్రం డెఫినెట్లీ గోల్డ్ రేట్ పెరగడం వల్ల కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయండి. యాక్చువల్గా 24 క్యారెట్ అయితే తులం వచ్చి 96,000 ఉందండి. మనకి 22 క్యారెట్ అయితే మాత్రం 85,500 ఉందండి ఈ రోజున. మోస్ట్లీ ఇదే కంటిన్యూ అయిందని మాత్రం మేబీ నెక్స్ట్ వీక్ కల్లా 1 lakh అవ్వచ్చండి. గత వారం 89,000కు దిగి రావడంతో సేల్స్ పెరిగాయని, మళ్లీ ధరలు పెరగడంతో మార్కెట్ డౌన్ అయిందన్నారు వ్యాపారులు. బంగారం ధరలు పెరిగినా కొనుగోళ్లు తగ్గడం లేదు. మరోవైపు పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉండడంతో కొనుగోళ్లు చేస్తూనే ఉన్నారు ప్రజలు. బంగారం ధరలు తగ్గినప్పుడు సంతోషించామని, త్వరలో 1,00,000 రూపాయలైనా ఆశ్చర్యం లేదంటున్నారు జనం. ఇంత 1 lakh అవుతుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మొన్నేదో నార్మల్గా కొంచెం తగ్గినా ఇంకా ఎక్కువ పెరుగుతుందని అంటున్నారు అందరూ చెప్పేది కూడా. మేము కూడా ఫిక్స్ అయిపోతున్నాం, 1 lakh దాటుతుందని ఫిక్స్ అవుతున్నాము. కొంచెం ఇంకా తగ్గుతుందేమో, ఏమన్నా ఛాన్స్ ఉందేమో అని అనుకున్నాము. కానీ ఛాన్స్ అయితే ఏం కనపడట్లేదు, పెరుగుతూనే ఉంది రోజు రోజుకి. ఏదో ఒక 1,000-2,000 తగ్గినా అదేదో తగ్గిపోయింది అంటారు తప్ప ఎప్పుడు తగ్గదు. గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది రోజు రోజుకి. అంతర్జాతీయంగా ఏర్పడ్డ పరిస్థితులతో బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. త్వరలో తులం బంగారం 1,00,000 రూపాయలైనా ఆశ్చర్యం లేదంటున్నారు. అమెరికాలో మాంద్యం భయాలు, ట్రంప్ టారిఫ్ ప్రకటనలతో ప్రపంచ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. దీంతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడి పెడుతున్నారని తెలిపారు గోల్డ్ అనలిస్టులు. అంతర్జాతీయంగా ఆర్థిక రాజకీయ వాతావరణంలో చాలా తీవ్రమైనటువంటి సందిగ్ధ వాతావరణం, లేకపోతే ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలోనే రెండో పక్కన చూస్తే గోల్డ్ అనేది ఒక సంవత్సర కాలం పైనుంచి కూడా భారీగా పెరుగుతున్నటువంటి వాతావరణం ఉంది. ఇప్పుడు సుమారుగా 1,00,000కి చేరువలోకి చేరుతుంది. 96-95 అనుకుంటా. అది 1,00,000 చేరుద్దా అని గతంలో అంచనాలు వేశాయి, ఈ సంవత్సరం చివరికి చేరుద్దా అనేది. కానీ ఇంకా ముందే అది చేరే వాతావరణం ఓవరాల్ గా కనపడుతుంది. కేంద్ర బ్యాంకులు అంతర్జాతీయంగా వివిధ దేశాల తాలూకు కేంద్ర బ్యాంకుల దగ్గర కానీ వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈరోజు బంగారంలో. సో ఓవరాల్ గా జనం దగ్గర కొంత ఇన్వెస్ట్మెంట్ కి డబ్బులు ఉంటాయి. సంక్షోభ వాతావరణానికి సూచిక ఆ వాతావరణం తాలూకు దానిలో థ్రైవ్ అయ్యేది, బాగా పెరిగేది గోల్డ్. ఇప్పుడున్నటువంటి వాతావరణం అదే ఓవరాల్ గా. బంగారం మీద పెట్టుబడి పెడితే నష్టం ఉండదని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్.